వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్లో అధికారిక కార్యక్రమాలలో భాగంగా ఈరోజు రాజవమంగి మండలంలో రేవడిపాలెం, మేలినవారి వీధి, శరభవరం, మారేడుబాక, బలిజపాడు, పెద్దరేలంగిపాడు మరియు మద్ది బందల గ్రామాలలో జల్ జీవన్ మిషన్ ద్వారా వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులకు రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే మిర్యాల శిరీష విజయభాస్కర్ కుటుంబం పార్టీల శ్రేణులతో భూమి పూజ చేయడం జరిగింది. అదేవిధంగా మాడేరు ఆనకట్ట, దోనెలపాలెం, ఉర్లాకులపాడు గ్రామాలలో ఇరిగేషన్ ద్వారా పూడికతీత పనులకు భూమి పూజ చేయడం జరిగింది. రావాలండి. కొబ్బరికాయ కారు వెళ్ళిపోయిందా? ఇక్కడ కొట్టాలి కొబ్బరికాయలు, చెరువు దగ్గర కొట్టాలి. కొబ్బరికాయలు ఎవరో ఒకరు వెళ్ళండి ఒకసారి. ఇక్కడ ఇంకోటి ఒక 5 అయినా కొబ్బరికాయలు ఇచ్చండి. ఉన్నాయా? ఒక కార్లో ఉన్నాయా? అమ్మా మీరందరూ ఒకసారి చెరువు దగ్గర రండి. అమ్మా అంతా కూడా రండి. 100 ఎకరాలుగా చెరువు కింద కొన్నాం. ఒకసారి చెరువు దగ్గర మాట్లాడుకుందాం. అల్లు చెరువు దగ్గర మాట్లాడుకుందాం. చెప్పాను పై పక్క కుండిపోయింది చెరువు కిందకి. మేడం అక్కడ కూడా వాటర్ అది కూడా బాగా పోయింది సార్. అది ఎక్కడ లీకేజ్ అవుతుందో అక్కడ మొత్తం తీసేయాలండి. ఇప్పుడు శనాసార్లు అలాగా రిపేర్ చేశారు కానీ దిమ్మలు కూడా కిందకి పడిపోయాయి. దిమ్మలు కూడా కింద పడిపోయాయి. దిమ్మల కింద పడిపోయినాయి. లేకపోతే కొట్టుకుపోయే పరిస్థితిలో ఉండిందండి. పెద్ద కన్నా మనిషి వెళ్ళిపోతా అవతలకి వెళ్ళిపోతాను. రెడీ ఏదో స్లోగన్ నిలబడుతున్నారు. ఏదో ఎమ్మెల్యే గారి నాయకత్వం వద్దిద్దాలన్నా చంద్రబాబు ఏదో చెప్పండి అమ్మా. ఇది నిలబడుతున్నారు తెలియాలి కదా మాకు, మీడియాకి చెప్పండి. పేషెంట్ గారు రండి కొట్టండి. మీరు ఎక్కువ పడాలండి. ఏఆర్జీ చైర్మన్ గారు రండి. కావాలా తప్పుకోవాలి. దేవుడు కొట్టు, వాటర్ ట్యాంక్ పడినా కొట్టు, అందరు కొట్టవద్దు కానీ. సెక్రటరీ గారు కార్డు ఇవ్వండి. జరిగింది.
తద్వారా మీరందరూ కూడా ఇప్పుడు ఇల్లు నిర్మించుకోవడం జరుగుతూ ఉంది. అయితే మీ ఇంటి సమస్యలు ఏమైనా ఉంటే అవి కూడా చెప్పండి. అంతేకాకుండా మీకు ముఖ్యంగా మనకి ఈ నెలాఖరు లోపల ఎవరైతే ఇంకా మాకు రేషన్ కార్డు ఉండి మాకు ఇల్లు మాకు మంజూరు కాలేదు అని చెప్తారో వాళ్ళందరూ కూడా మనకి ఇల్లు మంజూరు చేయడానికి మన ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ నెలాఖరు లోపల సంబంధిత దరఖాస్తులు కూడా ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ఎవరికైనా కోరుకుంటున్నటువంటి రాజమండ్రి మండల తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు పెద్దలకు అందరికీ పేరుపడిన హృదయపూర్వక నమస్కారాలండి. అదేవిధంగా గ్రామ పంచాయతీ ప్రజలకు ఉన్నత గ్రామస్తులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మీడియా మిత్రుల వారికి, డిపార్ట్మెంట్ వారికి, మండల అధికారులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు మీ మధ్యకి రావడం చాలా సంతోషంగా ఉంది. మనము ఎమ్మెల్యేగా గెలిచిన ఈ 10 నెలల్లో మనం ప్రతి గ్రామానికి, ప్రతి పంచాయతీకి, ప్రతి మండలానికి ఎంత అభివృద్ధి సంక్షేమం మనం అందిస్తా ఉన్నాం మీరే చూస్తా ఉన్నారు. కొన్ని కోట్ల రూపాయలు ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులే మనం చేస్తూ ఉన్నాం. ఈ రోజు ప్రధానంగా మన పంచాయతీలో ఇల్లు వర్కులకి శంకుస్థాపన కార్యక్రమం చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇందులో ప్రధానంగా మంచినీరు లేనటువంటి గ్రామాలు ఎక్కడైతే ఉన్నాయో గుర్తించి టీవీటీవీస్ అనే కాదు, లేకపోతే ఇతర కమ్యూనిటీ వాళ్ళేది కాదు, ప్రతి ఒక్కరికి కూడా మంచినీరు సదుపాయం ఉండాలి అనే ఉద్దేశంతో జేజీఎం వర్క్స్ కొన్ని లక్షల రూపాయలతో చాలా గ్రామాల్లో శంకుస్థాపన చేయడం జరిగింది. దాంతోపాటు ఇరిగేషన్, ఇప్పుడు రైతులకు ప్రధానంగా వ్యవసాయానికి నీరు కావాలి. మనకి 2-3 పంటలు పండే అవకాశం ఉంది, కానీ సరైన నీటి సదుపాయం లేక రైతులందరం కూడా నష్టపోయినటువంటి పరిస్థితి. ఈ విషయం కూడా ఆల్రెడీ అసెంబ్లీలో మాట్లాడాను, సంబంధిత ఇరిగేషన్ మినిస్టర్ గారితో మాట్లాడాను. ఎస్టిమేషన్ వేసి నాకు ఇబ్బంది అని చెప్పడం జరిగింది. ఇచ్చిన వెంటనే ఇప్పుడు ఇరిగేషన్ సంబంధించినటువంటి వర్కులు, రిపేర్ వర్కుల కోసం కొన్ని లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ పూర్తిగా కూడా రాష్ట్రం నుంచి మనం ప్రారంభించడం జరిగింది. ఇట్లాగా ఎన్నో ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులే మనం చేస్తా ఉన్నాము. నేను కూడా ఒక రైతు బిడ్డను కాబట్టి రైతులు పడేటువంటి బాధలు నాకు తెలుసు. కాబట్టి మిమ్మల్ని ఒకటే కోరుకుంటా ఉన్నాను. మనకి ఈ పంచాయతీలో 76 ఇల్లు టీఎంసీఎం కింద శాంక్షన్ అయ్యి అని చెప్పడం జరిగింది. ఇది ప్రధానంగా మన పెద్దరాజు గారు కానీ లేకపోతే తాతరాజు గారు చెప్పారు. ఎక్కువగా ఇక్కడ టీవీటీవీస్ ఉన్నారు, ఈ ఇల్లు శాంక్షన్ చేస్తే అక్కడ భూమి లేని ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇంటి కళ నెరవేరుతుంది అనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. ఇక్కడ గుడిసిమలమ్మ గారు చాలా అప్లికేషన్స్ కూడా మా దగ్గర తీసుకురా వస్తే ఈమె చెప్పారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మన వాళ్ళే